జలుమూరు మండలం యలమంచిలి గ్రామంలోని పవిత్ర హిందూ దేవాలయం ఎండ్ల కామేశ్వర స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్రైస్తవ మతానికి చెందిన యేసుక్రీస్తు బోధనలను, క్రైస్తవ మత ప్రచార రాతలను దేవాలయం గోడలపై రాసి హిందూ మనోభావాలను దెబ్బతీశారని, ఉగాది పర్వదినాన హిందువులను క్షోభకు గురిచేసే ఇటువంటి సంఘటన పట్ల యావత్ సమాజం అసహ్యించుకుంటుందని, ఇటువంటి సంఘటన పాల్పడిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సాధు హిందూ పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద, బీజేపీ జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామస్తులతో కలిసి ఆలయ ప్రదేశాన్ని సందర్శించిన వీరు హిందూ సనాతన సాంప్రదాయాలపై అన్యమతస్థులు ఈ విధమైన చర్యలు చేపట్టడం క్షమించరాని నేరంగా అభివర్ణించారు. మత విశ్వాసాలను ఇతరులపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్న వారిపై, ఇటువంటి సంఘటనలు చేపట్టిన వారిపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలియజేస్తున్నారు. ఆనందంగా చేసుకునేటువంటి ఈ పర్వదినాన్ని ఇంతమంది పెద్దలు బాధపడుతురు. మన జిల్లా బీజేపీ అధ్యక్షులు కానివ్వండి, అలాగే మన విశ్వ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన పల్గుంజీ కానివ్వండి, మన తేజేశ్వరరావు గారు మన జిల్లా అధ్యక్షులు వారు బీజేపీ, అలాగే మన యోగేశ్వరరావు గారు, అలాగే మన ఉమామహేశ్వరరావు గారు, మన బహిరంగ గారు, మన రాజశేఖర్ ప్రాంత అధ్యక్షులు, అందరూ కూడా మహిళా మద్దతులు, మన హిందూ బంధువులు, అనేక ఉగాది పండుగ నాడు ఆనందంగా మనందరం గడుపుకోవాల్సినటువంటి స్థితిలో మనందరికీ ఆవేదన. అరే, ఇంతమంది హిందువులు అందరం కూడా ఉండి మన దేవాలయాలను మనం కాపాడుకోలేకపోతున్నామా? మన దేవాలయాలకు వచ్చి దేవాలయంలో అన్య మతస్థులు మన మనోభావాలు గాయపరిచే విధంగా